సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ కృప, కనికరము, సమాధానము కలుగును గాక. ఆయన కృపలో మనకు బలమున్నది. ఆయన కృప ద్వారా మనకు రక్షణ ఉన్నది. ఆయన కృప మనలని అంతము వరకు విశ్వాసములో నడిపించేటటువంటిది. ఆ కృప మనకు క్రీస్తులో ప్రత్యక్షమై ఉన్నది. కనుక సజీవుడైన ఆత్మస్వరూపు అయిన క్రీస్తుకే వందనాలు. క్రీస్తు నామము కలిగినటువంటి క్రీస్తు రక్తములో కడగబడి రక్షింపబడినటువంటి ప్రియ సంగమ, క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపడుచున్నటువంటి సంగమ, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మనము ఈ విధముగా ఉదయకాలమున కూడుకోవడానికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఇది మాత్రమే కాక మనము వ్యక్తిగతముగా, కుటుంబముగా, సహవాసముగా, సంఘముగా అనేక కార్యక్రమాలలో మనము పాల్గొనడానికి ప్రభు మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. ఆయన సారూప్యములోనికి మార్చబడుటకు ప్రభు సహాయం చేస్తున్నాడు. దేవునికి వందనాలు. ఈరోజు మనము నిర్గమాకాండము 20వ అధ్యాయము చదువుకొని ఉన్నాము. ఆ 20వ అధ్యాయములోనే 5, 6 వచనములలో దేవుడు రోషము గల దేవుడనియు ఆయనను ద్వేషించు వారిని వారి యొక్క దోషమును తండ్రుల మీదికిని వారి తరువాత 3, 4 తరముల వరకు వారి పిల్లల మీదికిని రప్పించును. కానీ ఆయనను ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను గైకొను వారికి 1000 తరముల వరకు ఆయన తన కృపను, కనికరమును చూపించును అన్నటువంటి వాక్యమును మనము చదువుకొని ఉన్నాము. దానిలో మొదటి భాగాన్ని మనం చేస్తున్నాము. ఒక పెద్ద ప్రశ్నతో మనము దాన్ని ప్రారంభించి ధ్యానం చేస్తూ ఉన్నాము. అదేమిటంటే, తండ్రులు చేసినటువంటి తప్పిదమును, దోషమును, అవిధేయతను, పాపమును, విగ్రహారాధనను, సనుగులను వారి పిల్లల మీదికి దేవుడు రప్పించును అన్నటువంటి ప్రశ్న. దేవుడు ఏ విధంగా న్యాయవంతుడు? నా తండ్రి చేసిన పాపము నాకు ఎట్లా అది వస్తుంది? నేను ఏం చేయలేదే, కానీ నా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పాపము 3, 4 తరముల వరకు నేను శిక్షిస్తాను అన్నటువంటి విషయంలో దేవుడు ఎలాగు న్యాయవంతుడు అనే విషయంలో అది ఒక సందర్భములో అది కరెక్టే. ఇంకొక సందర్భములో అనగా మనము నిర్గమకాండము, సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో మనం చూస్తే అరణ్య ప్రయాణంలో అనేక మంది సనిగారు, గొనిగారు. కానీ దేవుడు వారి యొక్క పిల్లలను శిక్షించలేదు. వాళ్ళ పిల్లలను మీ పిల్లలను నేను ఆ వాగ్దానపు దేశములోనికి నేను ప్రవేశింపనిస్తాను అన్నటువంటి మాట మనము 31వ వచనంలో, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 31వ వచనంలో మనము కొన్ని జవాబులను వెతుక్కుంటున్నాము. ఆ ప్రశ్నకు జవాబులను వెతుక్కుంటున్నాము. తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీదకి వస్తుందా అనేది ఒకటి ప్రశ్న. దానికి మొదటి జవాబు అవును. రెండవ జవాబు కాదు. అవును అన్నటువంటి సందర్భాలను మనం చూడబోతున్నాము. ఇప్పటికైతే కాదు అన్నటువంటి జవాబును ఇక్కడనే మనం చూస్తున్నాము. 31వ వచనంలో తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీదికి రాదు. ఇక్కడ తల్లిదండ్రులు ఏం పాపం చేశారు? సనిగారు, దేవుణ్ణి శోధించారు, దేవుని యొక్క కార్యములను నిర్లక్ష్యం చేశారు.
దేవుని యొక్క అద్భుత కార్యములను మరచిపోయారు. 31వ వచనంలో అయితే వారు కొల్లబోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోనికి రప్పించెదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు. వీళ్ళు అరణ్యంలో శవములుగా రాలిపోయారు తల్లిదండ్రులు. కానీ వాళ్ళ పిల్లలు మాత్రము ఆ దేశంలోనికి నేను ప్రవేశింపనిస్తాను. 33 మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. ఇక్కడనే ఇంకొక జవాబు మనకు దొరుకుతుంది. 33వ వచనంలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సంఖ్యాకాండం 14:33లో తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీదికి వచ్చును. 31వ వచనంలో ఆ శిక్ష తీవ్రత మారిపోతుంది. జాగ్రత్తగా గమనించండి. జవాబేమిటంటే తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీదకి వస్తుందా? వస్తుంది. ఎలాగు వస్తుంది? రాదు. ఎలాగు రాదు. ఇక్కడనే 2 జవాబులున్నాయి. జాగ్రత్తగా విందాం. వస్తుంది. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి వస్తుంది. ఎట్లా వస్తుంది? 33వ వచనంలో జవాబు. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. 2 శిక్షలు. ఇప్పటి కొన్ని సంవత్సరములే అయింది తల్లిదండ్రులు ఈ అరణ్యంలోనికి ప్రవేశించి. మిగిలినటువంటి ఈ 40 సంవత్సరములు మిగిలినటువంటి సంవత్సరములన్నీ కూడా తిరుగులాడుచు, తిరుగులాడుచు అంటే దాన్ని ఆ మాటలోనే ఒక ఒక శ్రమ ఉంది. ఈ అరణ్యంలోనే తిరుగులాడుచు కష్టముంది. ఎందుకు వీళ్ళకింత కష్టం వచ్చింది? అంటే మీరు చేసిన వ్యభిచారము శిక్షను భరించెదరు. 40 ఏండ్లు ఈ అరణ్యములో అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. ఎందుకు ఈ పిల్లలకు అరణ్య ప్రయాణం వచ్చింది? ఎందుకు ఈ పిల్లలు ఇన్ని సంవత్సరములు బాధపడుతున్నారు? ఇప్పుడు సంగతి మనము విందాము. నీ పిల్లలు ఎందుకు అరణ్య ప్రయాణం చేస్తున్నారు? అరణ్య ప్రయాణం అంటేనే చాలా కష్టమైనటువంటి ప్రయాణము. నంబర్ 1 40 ఏండ్లు అంటే చిన్నది కాదు, చాలా పెద్దదన్నట్టు. చాలా దూరము, చాలా సంవత్సరములు. మా పిల్లల్లో చాలా సంవత్సరాల నుంచి బాగలేదు సార్. ఏదో ఒక సంవత్సరం 2 సంవత్సరములు అయితే ఉండునేమో. మరి ఇన్ని సంవత్సరములు వేచి చూస్తున్నాము. ఇన్ని సంవత్సరములు. మూడవది తిరుగులాడుచు. సరే ఇన్ని సంవత్సరములైనా బాగున్నారా అంటే ఈ తిరుగులాడుచు అనేటువంటి పదంలో ఇంకా శ్రమ, కష్టం ఉన్నట్లు కనపడదు. ఎందుకు ఈ 3 రకాలైనటువంటి శ్రమలు నా పిల్లలలో అంటే తల్లిదండ్రుల వ్యభిచార శిక్షను భరిస్తున్నారు. తల్లిదండ్రుల వ్యభిచార శిక్షను భరిస్తున్నారు అంటే వీళ్ళెప్పుడు వ్యభిచారం చేశారు? వ్యభిచారం అంటే వ్యభిచారముతో పాటు దేవుని దృష్టిలో వ్యభిచారం అనేటువంటి మాటకు చాలా అర్థాలున్నాయి. చాలా అర్థాలున్నాయి. ఉదాహరణకు మనకు నేరుగా పాత నిబంధనలో విగ్రహారాధన వ్యభిచారముతో సమానము. నంబర్ 1. నంబర్ 2
వ్యభిచారమునకు ఇంకొక అర్థము, మనకు తెలిసినటువంటి వ్యభిచారము మనకు తెలుసు అర్థం, దాని యొక్క అర్థం. మనకు తెలియనటువంటి నూతనమైనటువంటి అర్థాలు బైబిల్‌లో విగ్రహారాధన వ్యభిచారముతో సమానము. నంబర్ 1. నంబర్ 2, దేవుడు ఏ దేశములను ద్వేషించాడో ఆ దేశముల మీద ఆధారపడుట వ్యభిచారం. వారి యొక్క సహాయమును కోరుకొనుట వ్యభిచారం. ఇవి చేస్తే ఇంకా ఎన్నో ఉండొచ్చు, నాకది తెలీదు. మీకు తెలిస్తే నాకు తర్వాత చెప్పండి. ఇది కూడా వ్యభిచారం పాస్టర్ గారు అంటే అది కూడా మనము ఇంక్లూడ్ చేసుకున్నాము. మీరు చేసినటువంటి వ్యభిచారం, వీళ్ళు చేశారు కదా, దూడను చేసుకున్నారు కదా అరణ్య మార్గంలో, అది కూడా ఒక వ్యభిచారం. అట్లా చేస్తే అది మీ పిల్లల మీద పడుతుంది. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల మీదకి వస్తుందా? వస్తుంది. వస్తుందా రాదా? రాదు. అదెట్లా రాదు? 31వ వచనంలో ఇంకొక జవాబు. సరే వచ్చింది బాధపడ్డారు గానీ, నేను వాళ్ళని ఎట్లనైనా బాగు చేసి, ఆ వాగ్దాన భూమికి నేను వాళ్ళని తీసుకొని వెళ్తాను. హల్లెలూయా! ఇక్కడ మనకు 4:12 హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో వాక్యము, వాడిగల రెండంచులు గల ఖడ్గము అనేటువంటిది నిరూపించబడుతుంది గదా! వాళ్ళకి న్యాయంగా ఉండాలి, వీళ్ళకు న్యాయంగా ఉండాలి. హల్లెలూయా! ఇటువంటి న్యాయము భూలోకంలో మనకు దొరకదు. ఇటువంటి న్యాయము భూలోకంలో దొరకదు. అయితే మనకొక ప్రశ్న 33వ వచనంలో, ప్రభా పిల్లలేం చేసిండ్రు? పిల్లలు హాయిగా, తొందరగా అరణ్య మార్గంలో గాకుండా, మంచి మార్గంలో 40 సంవత్సరములు గాకుండా, చాలా కొంత చిన్న షార్ట్ కట్‌లో ఊకే తిరుగులాడకుండా సరళమైనటువంటి మార్గంలో నా పిల్లలు పోతే బావుంటది గదా! మరి వాళ్ళకెందుకు ఈ శిక్ష? వాళ్ళకెందుకు ఈ శిక్ష అంటే, ఇక్కడనే జవాబుంది. 31వ వచనంలో, అయితే వారు కొల్లబోవుదురని మీరు చెప్పిన, కొల్లబోవుదురు అంటే తల్లిదండ్రులు పిల్లల విషయంలో బాధపడుతున్నారు. కొల్లబోవుదురు అంటే కొల్లగొట్టుకొని పోతారు శత్రువులు, మా పిల్లల్ని అనవసరంగా చంపేస్తారు అన్న బాధ తల్లిదండ్రులకుంది. పిల్లల మీద బాధ ఎక్కువుంటది. ఈ బాధను తల్లిదండ్రులకు ఎక్కువ చేయాలంటే పిల్లలను శిక్షించాలి. పిల్లలను శిక్షిస్తే తల్లిదండ్రులకు బాధ ఎక్కువైతది. ఈ బాధనే దేవుని శిక్ష. వాళ్ళే గదా తప్పు చేసింది. వాళ్ళే గదా వ్యభిచరించింది. వాళ్ళే గదా సనిగింది. వాళ్ళే గదా విగ్రహారాధన చేసింది. మరి వీళ్ళని ఎట్లా శిక్షించాలంటే, వీళ్ళ పిల్లల్ని శిక్షిస్తే వీళ్ళకి ఎక్కువ బాధ అయితది. వాళ్ళ పిల్లలను శిక్షించుట పర్మనెంట్ గాదు. అది తాత్కాలికం. అది తాత్కాలికం. కనుక ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? మన దగ్గరనే ఉంది. వింటున్నటువంటి మన దగ్గరనే పరిష్కారం ఉన్నది. ఒక్కొక్కసారి అనిపిస్తది, ప్రభా నేను గదా తప్పు చేసింది. నన్నే శిక్షించు. నా పిల్లల్ని ఎందుకు శిక్షిస్తావు? నిన్ను శిక్షించిన దానికంటే నీ పిల్లల్ని శిక్షిస్తే నీకెక్కువ బాధ అయితదని గూడా నాకు తెలుసు. మనకనిపిస్తది. మన పిల్లలను దేవుడు శిక్షించుటలో అది పర్మనెంట్ కాదు. అది తాత్కాలికము. అది కేవలం అరణ్య ప్రయాణంలో. అది కేవలం కొన్ని సంవత్సరములు. తరువాత వాళ్ళు వాగ్దాన భూమిలో ప్రవేశించబడతారు. 34వ వచనం.
మీరు ఆ దేశమును సంచరించు చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్లు మీరు తెలిసి కొందురు. మీరైతే చచ్చిపోతారు. మీకు ప్రశ్న, ప్రభా 40 సంవత్సరములు ఎందుకు? 40 సంవత్సరములు ఎందుకు అరణ్య ప్రయాణంలో నువ్వు నడిపిస్తున్నావు? 2 కారణాలు. ఇప్పటికైతే నాకు తెలిసినంత వరకు 2 కారణాలు. 40 సంవత్సరములు ఎందుకు? మొదటి కారణము నిర్గమకాండము 13వ అధ్యాయం. చదువుదాం ఆ మాట. నిర్గమకాండము 13వ అధ్యాయము ఎందుకు 40 సంవత్సరములు? అక్కడ రాయబడింది నేరుగా. హ్మ్. 17వ వచనము. నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ వచనము. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తుల నుండి వచ్చారు. చుట్టూ 40 సంవత్సరములు ఎక్కువ దూరము. ఎందుకు అంటే వీళ్ళు యుద్ధము చూచినప్పుడు పశ్చాత్తాపపడి ఇక్కడ యుద్ధంలో చనిపోతామేమో అని వాళ్ళు తిరిగి ఐగుప్తుకు పోతారేమో అన్నటువంటి కారణం. 2వ కారణము సంఖ్యాకాండము 14వ అధ్యాయము 34వ వచనంలో వీళ్ళు మొట్టమొదటగా మోషే గారు ఈ వాగ్దాన భూమిని పరిశీలించమని వేగు చూడమని కొంతమందిని పంపించినప్పుడు వాళ్ళు 40 రోజులు ఆ దేశాన్ని వేగు చూసి పరిశీలించి సమాచారం తీసుకొని వచ్చి చెడ్డ సమాచారాన్ని అందించారు. చెడ్డ సమాచారం అది చెడ్డ సమాచారం ఎందుకైంది? వాళ్ళు చెప్పింది అంత కరెక్టే. అక్కడ ఉన్నది ఉన్నట్లే చెప్పారు వీళ్ళు. దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? చెడ్డ సమాచారం అంటున్నాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో అది ఎట్లా చెడ్డ సమాచారం అవుతుంది అంటే దాన్ని చెప్పే విధానము ప్లస్ దానికి కంక్లూజన్స్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఒకటి చూసొచ్చి రిపోర్ట్ ఇవ్వడంలో 2 రకాలు. నివేదిక అంటారు కదా. నేను ఒక దేశం పోయి ఆ దేశం అంతా చూసి వచ్చి, అయ్యా ఆ దేశం ఇట్లా ఉంది, వాళ్ళ పంటలు ప్రజలు ఇట్లున్నారు, వాళ్ళు చాలా పెద్దగా ఉన్నారు, వాళ్ళు బాగా పంటలు పండిస్తున్నారు, వాళ్ళకు పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి, మంచి విగ్రహాలను చేస్తున్నారు అని చెప్పి వదిలేస్తే సరిపోతుంది. దాంట్లో ఏం తప్పలేదు. వాళ్ళు చేసిన తప్పేంటంటే చెప్పిన తర్వాత వాళ్ళు ఇదిగో మేమైతే ఇట్లా అనుకుంటున్నాము, అక్కడికి పోతే మనం చచ్చిపోతాం, అక్కడికి పోతే మనము చనిపోతాము, ఇంపాసిబుల్, మనం అక్కడికి పోలేము అని చెప్పి అన్ని లక్షల మందిని భయపెట్టించారు. అందుకనే మనము మన సజెషన్స్, మన ఒపీనియన్స్, మన కంక్లూజన్స్ ఇవ్వడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏదైనా నీకు తెలిస్తే ఓన్లీ సమాచారం మాత్రమే ఇవ్వు. సమాచారం ఇచ్చి నీ నిర్ణయం చెప్పకు. నీ నిర్ణయం చెప్పి వాళ్ళ యొక్క విశ్వాసమును నీరుగార్చకు. వారిని భయపెట్టించకు.
40 దినములు మీరు చేశారు కదా! ఒక్కొక్క దినమునకు ఒక్కొక్క సంవత్సరము చొప్పున మీరు 40 సంవత్సరములు ఈ అరణ్య మార్గంలో ఇదేం లెక్క ప్రభువా? అంత విచిత్రం ఉంది బైబిల్. ఇదేమి మాకు అర్థం కావడం లేదు. అది దేవుని యొక్క జ్ఞానము, అది దేవుని యొక్క న్యాయము. ఇప్పుడు మనకు అర్థం కాదు ఇవి. ఒక దినమునకు ఒక సంవత్సరమా? ఈ అసలు ఏంటి ఇది లింక్ ఏంటి? 40 రోజులు మేమక్కడ పరిశీలించి వచ్చి సమాచారం ఇచ్చినప్పుడు వీళ్ళందరూ భయపడ్డారు. కాబట్టి మీరు 40 సంవత్సరములు వీళ్ళు గాదు, వీళ్ళ పిల్లలు నడవాలిప్పుడు. వీళ్ళ పిల్లలు మిగిలినటువంటి సంవత్సరములు నడవవలెను. 35వ వచనంలో ఇది యెహోవా అను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసెదను. ఈ అరణ్యములో వారు క్షీణించి పోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను. వీళ్ళకు శిక్ష ఇక్కడనే, ఇప్పుడే. వీళ్ళ పిల్లలకు తరువాత. అది కూడా కొంచెం కాలం తర్వాత వాళ్ళు దేశంలో, ఆ వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు. నేను చెప్పిన మాట, నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసేదను. ఈయన నిశ్చయముగా చేస్తాననే దానికి పైన 14వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు ఒక ఆయన. నేను చంపుతా అని అన్నాడు దేవుడు. ప్రభువా, నువ్వు ఎట్లా చంపుతావు? నువ్వు చంపితే నిన్నేమనుకుంటారు ఐగుప్తీయులు? ఆహా, వీళ్ళ దేవుడు ప్లాన్ చేశాడు, అక్కడ అరణ్యంలో తీసుకొని పోయి చంపడానికి ప్లాన్ చేశాడు. ఇంతగా అద్భుతములు 10 తెగుళ్ళు పుట్టించి ఇంత అద్భుత కార్యాలు చేసి వాళ్ళని నేను విడిపిస్తాను, దేశంలో నూతన వాగ్దాన భూమిలోనికి ప్రవేశింపనిస్తానని ఎన్నెన్నో చెప్పి తీసుకుని పోయి అడవిలో చంపేశాడు అన్నటువంటి పేరు నీకెందుకు ప్రభువా అంటే, ఆ ప్రార్థనకు 2 రకాలైనటువంటి జవాబులు దేవుడిచ్చాడు. ఒకవైపు ప్రార్థన విన్నట్టుంది, ఒకవైపు ప్రార్థన విననట్టుంది. మోషేకు దేవుని గూర్చినటువంటి న్యాయము, దేవుని గూర్చినటువంటి ధర్మము, దేవుని యొక్క క్రియలు అర్థము కావు. ఇక్కడిక్కడే ఎన్ని లింక్స్ ఉన్నాయి చూడండి. కనుక అటువంటి దేవుణ్ణి మనకు బయలుపరిచినటువంటి యేసు క్రీస్తు దేవునికి వందన. వీళ్ళు మాత్రం చచ్చిపోతారు. అంటే మోషే ప్రార్థన వినలే. వీళ్ళ పిల్లలు మాత్రము ఆ రాజ్యంలో, ఆ దేశంలో ప్రవేశిస్తారు. అంటే మోషే ప్రార్థన విన్నట్టు. 14వ అధ్యాయము సంఖ్యాకాండము 37వ వచనములో, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. చెడ్డ సమాచారము ఇచ్చినటువంటి వారు తెగులు చేత చనిపోయిరి. అంటే కొన్ని తప్పిదాలు, కొన్ని పాపాలు ఇప్పటి వరకు 10 సార్లు సనిగి ఇంకా దాన్నే పట్టుకొని ఇంకా దాన్నే విరోధముగా తిరుగుతూ, మీరు మమ్మల్నే కాదు మా పిల్లల్ని కూడా మీరు చంపేటట్లున్నారు అని గొనగడంతో వాళ్ళకి బుద్ధి రావాలి కదా. ఆ బుద్ధి వచ్చినప్పుడు చూచినటువంటి ప్రజలలో భయము కలగాలి కదా. అందుకనే పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారితో మాట్లాడుతూ, అయ్యా, కొన్ని సందర్భాలలో అందరి ముందు ఎవడైనా తప్పు చేస్తే వాడిని అందరి ముందు గద్దించుము.
గద్దిస్తే ఆ చుట్టూ ఉన్నటువంటి వారికి కొంత భయము కలుగుతుంది. ఇంకొక సందర్భము, రహస్యముగా ప్రేమపూర్వకముగా వారిని గద్దించు. ప్రేమపూర్వకంగా ప్రార్థన పూర్వకంగా వారికి చెప్పము. ఈ రెండు కరెక్టే. కనుక పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి మనలను నడిపించునుగాక. 40వ వచనం. వారు ఉదయమున లేచి ఆ కొన మీదికెక్కి, చిత్తమండి మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలైనగా అమాలేకీలు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొన ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెంలో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మోను వరకు వారిని తరిమి హతము చేసిరి. ఈ వాక్యంలో చాలా సూత్రాలు ఉన్నాయి. మనము దీన్ని కొనసాగిద్దాము రేపటి దినం వచ్చే తర్వాత సందేశంలో. ఎక్కడికక్కడ మనము దేవుని యొక్క వాక్యాన్ని నా వ్యక్తిగత జీవితానికి తీసుకోవాలి. ఇదేదో మనము గొప్ప మర్మాలను మనం కనుక్కున్నాము, అనేక ప్రశ్నలకు మనము జవాబులను వెతుక్కున్నాము అన్నటువంటిది మాత్రమే కాక, అది కాదు ముఖ్య ఉద్దేశం. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము మనం వాక్యంలో మర్మాలు తెలుసుకోవాలనేటువంటిది కాదు. వాటిని ధ్యానం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినప్పుడు వాటిని మన జీవితంలో అనుసరించుట, గైకొనుట, దానిలో ఉన్నటువంటి సత్యము, వెలుగు, జీవము, నిత్యత్వము, వాగ్దానము, ఆజ్ఞ, హెచ్చరిక, ఆ మాటలలో ఉన్నటువంటివి మనలోనికి వచ్చి మనలను మార్చునుగాక. దేవా నీకు వందనాలు ప్రభువా. నువ్వు వాక్యమైన దేవుడవు. ఈ మాటలు ప్రభా మాకు మరలా గుర్తు చేసి వాటి ప్రకారం నడుచుకునే శక్తిని దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. అందరికి వందనాలమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలు. రాణి గారు వందనాలు. జాన్సమ్మ, భారతి, సుగుణమ్మ వందనాలు. జయశ్రీ గారు, రాణి గారు, సుశీలమ్మ గారు, నిర్మలమ్మ వందనాలు పాస్టర్ అయ్యా. థ్యాంక్ యూ సో మచ్. వందనాలు. వందనాలు. అందరికి వందనాలమ్మా. వందనాలు అయ్యా. వందనాలు పాస్టర్ గారు. వందనాలు పాస్టర్ గారు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. నిర్మలాంటి వందనాలు. జాన్సన్ అండి వందనాలు. అందరికీ వందనాలమ్మా. సుజాత, నిర్మల, భారతి కూడా వందనాలండి. ప్రవీణ సిస్టర్ వందనాలు. పాస్టర్ గారు వందనాలు. పాస్టర్
పాస్టమ్మ గారు, సిస్టర్ ఝాన్సీ సిస్టర్, నిర్మల పాస్టమ్మ గారు వందనాలు. ఝాన్సీ సిస్టర్, వందనాలమ్మా, వందనాలు. అరుణ సిస్టర్, మాణిక్యమ్మ సిస్టర్, వందనాలు. డాక్టర్ మాణిక్యం ఆంటీ భారతి వందనాలు. సిస్టర్, దేశీ సిస్టర్, అందరికీ వందనాలమ్మా. వందనాలు. కూడా వందనాలండి అందరికి సిస్టర్స్. క్లోజ్ చేస్తున్నాను.